మన సినిమాల్లో లిప్లాక్ సన్నివేశాలు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు తప్పనిసరిగా ఉంటున్నాయి. అంతేకాదు వాటితో పాటు లిప్లాక్ సన్నివేశాలు లేని సినిమా ఉండదంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్లో లిప్లాక్ సీన్లు మామూలైన తెలుగు ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ రావడానికి చాలా రోజులే పట్టింది. సీనియర్ హీరోలు ఎక్కువగా లిప్లాక్స్కు దూరంగా ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. స్టార్ హీరోలు మాత్రమే కాక కొత్తగా వస్తున్న హీరోలు కూడా లిప్లాక్స్ ఉంటేనే వెనుకాడడం లేదు. తెలుగు ఇండస్ట్రీలో లిప్లాక్ సీన్ చేసిన ఈ తరం నటుడు అల్లు అర్జున్. వరుడు సినిమా కోసం ఈ నటుడు చేసిన లిప్లాక్ సీన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లిప్లాక్ సీన్లకు బోల్డ్ సీన్లకు కొదవేం లేదు. చాలా క్యాజువల్గా ఇవన్నీ చేసేస్తున్నారు. కానీ మన దేశానికి స్వాతంత్రం రాకముందు వచ్చిన ఒక సినిమాలో వచ్చిన లిప్లాక్ సీను ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటిగా పేరు పొందింది. 1933 సంవత్సరంలో విడుదలైన కర్మ సినిమాలో లిప్లాక్ సన్నివేశం ఉంది. అందులో దేవికా రాణి హీరోయిన్, హీరో హిమాంశు రాయ్. వారిద్దరూ నిజ జీవితంలో భార్యాభర్తలు కనుక లిప్లాక్ సన్నివేశం చిత్రీకరించారు. కానీ అప్పుడు వారిద్దరిపై చాలానే విమర్శలు వచ్చాయి. వారు భారతదేశాన్ని అవమానించారని, ఆచార వ్యవహారాలను మంటగలిపారని దుమ్మెత్తి పోశారు. కానీ అప్పట్లో ఈ లిప్లాక్ సీను చాలా సెన్సేషనల్గా మారింది.